బాలీవుడ్ స్టార్ కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ డైవర్స్ తీసుకోబోతున్నారనే రూమర్స్ గత కొంతకాలంగా హల్చల్ చేశాయి. వీటిపై అభిషేక్ ఎవరు ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఈ విషయంలో రూమర్సే నిజం కావచ్చని అనుకుంటున్న టైంలో సింగిల్ పోస్ట్తో డైవర్స్ టాపిక్ కు చెక్ పెట్టేశారు ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ బచ్చన్ తమ 18th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనికి వైట్ హార్ట్ సింబల్ ఎమోజీని అటాచ్ చేశారు ఐష్. దాదాపు 1 year తర్వాత భర్త అభిషేక్ తో ఉన్న ఫోటోను షేర్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో వస్తున్న డైవోర్స్ రూమర్స్ కి చెక్ పెట్టారు. ఐష్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరికీ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్తూ ఐష్ పోస్ట్ చేసిన ఫోటోను తెగ వైరల్ చేశారు అభిమానులు. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకోబోతున్నారని కొన్ని రోజులుగా వార్తలు తెగ హల్చల్ చేశాయి. అభిషేక్ బాలీవుడ్ యాక్ట్రెస్ నిమ్రత్ కౌర్ తో రిలేషన్ లో ఉన్నారని, ఈ క్రమంలోనే ఐష్ నుంచి విడిపోతారనే ప్రచారం గట్టిగా జరిగింది. దీనికి తోడు బాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్, పార్టీస్ కి బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అటెండ్ అవుతూ ఉండగా ఐశ్వర్య రాయ్ మాత్రం కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా వస్తూ ఉండడంతో ఆ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి. దీంతో ఈ జంట కూడా డైవర్స్ తీసుకునే లిస్ట్ లోకి వెళ్లిపోవడం పక్కా అని అంతా అనుకున్నారు. అటువంటి టైంలోనే తన ఇన్స్టా పోస్ట్ తో డైవర్స్ రూమర్స్ కి చెక్ పెట్టేశారు ఐశ్వర్య రాయ్. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ని 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో అభిషేక్ కు ఆరాధ్య జన్మించింది. రీసెంట్ గా ఆరాధ్య 13th బర్త్డే ఐశ్వర్య రాయ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ బర్త్డే పార్టీ ఈవెంట్ లో అభిషేక్ ఎక్కడా కనిపించలేదు. ఆరాధ్య పుట్టిన తర్వాత ఐష్ 5 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2015లో జబ్బా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య రాయ్ బచ్చన్. కొంతకాలంగా సెలెక్టివ్ గానే సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఐష్ చివరిగా మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో మెరిశారు.